సిమెంట్ రోడ్లు ఉన్నాయండి, తార్ రోడ్లు ఉన్నాయండి. ప్రతిదీ ఇప్పుడు ఎంతో అభివృద్ధి కార్యం జరుగుతుంది. అంటే ఈ జగన్ లాగా ఉన్నాయి తరిమేసి వాళ్ళ కాడ కమిషన్లు దండుకునే వ్యాపారం కాదు. ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏ టెన్షన్ లేదు, గొడవలు లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు నిండింది, ఎలా ఉంది నీకు? బాగానే ఉంది, చాలా బాగుంది గవర్నమెంట్. ఏ రకంగా అన్ని రకాలుగానే బాగానే ఉంది. అన్నీ ఇస్తున్నాడు కదా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు, పింఛనీళ్ళు ఇస్తున్నాడు. పింఛన్ టయానికి కదా 6 గంటకల్లా ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారు. నేను చూశాను, మా ఇంటి పక్కన ఉన్నారు, వాళ్ళు మటుకు చాలా 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 బాగా చేస్తున్నాడండి. సిమెంట్ రోడ్లు ఉన్నాయండి, తార్ రోడ్లు ఉన్నాయండి. ప్రతిదీ ఇప్పుడు ఎంతో అభివృద్ధి కార్యం జరుగుతుంది. ప్రతి రోడ్లు ఎంత మామూలుగా రోడ్లు ఎంత ముందు ఎంత అధ్వానంగా ఉన్నాయో, మామూలు పార్వతీపురం కురపాము వెళ్ళి వచ్చాను. ఎవరు ఏ స్టేజ్లో ఎవరు ఎక్కినా సరే బ్రహ్మాండంగా ఉంది. గొంతులు పొడుస్తున్నారు, హ్యాపీగా ఉందని ఆటో వాళ్ళకి ఇటో వాళ్ళు అందరూ చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ అందరూ కూడా సరే ఈ ప్రభుత్వం రావడం గురించి కోరుకున్నారు. అలాగే ఆ ప్రభుత్వం కూడా వచ్చింది. వచ్చినాక అందరూ ఆడవాళ్ళు కూడా చాలా సంతోషకరంగానే ఉన్నారు. గ్యాస్ ఇచ్చాడు, మన అందరికీ డబ్బులు పడుతున్నాయని కూడా చాలా మంది కూడా సంతోషపడుతున్నారు. ఇంకా కూడా ఎన్నో పథకాలు కూడా అమలు చేయాలనేసి ఆయన కూడా చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తాడు. 6 నెలల ప్రభుత్వం బాగుంది. ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏ టెన్షన్ లేదు, గొడవలు లేదు, ఏమీ లేదు. గ్యాస్ బండ్ అందింది, చాలా మందికి అందింది. మా పక్కల వాళ్ళు కూడా అన్న చంద్రబాబు అన్న చేసేదే ప్రతి ఏదో ఒకటి తెస్తాడు. డిఎస్సి ఒకటి చెప్పారు, మళ్ళీ దానికి వచ్చి రీసెంట్గానే గూగుల్ ఇదొకటి చెప్పారు. ఇంకా చూసుకున్నట్లయితే రోడ్లు మరమ్మతులు కూడా చేస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ, లోకేష్ గారి నాయకత్వం కానీ అందరిది బాగానే ఉంది. బాగుందండి. 6 నెలల్లోని డెవలప్మెంట్ కానీ, ఈ కంపెనీలు తీసుకురావడం కానీ, తర్వాత రోడ్లు వేయడం కానీ, ఇవన్నీ కంటిన్యూషన్ లైన్లో పడ్డాయి. యూత్కి కావలసిన ఈ జాబ్స్ కానీ గవర్నమెంటు ఈ 6 నెలల్లోని పొజిషన్లోకి తీసుకొచ్చాయి. బాగానే ఉంది.